కర్ణాటకకు చెందిన జ్యోతిరాజ్ స్పైడర్ మ్యాన్గా ప్రసిద్ధి చెందాడు. అతనికి కర్ణాటకలో కోతిరాజుగా పేరుంది. అయితే తాజాగా జ్యోతిరాజ్ ఉత్కంఠభరితమైన విన్యాసం చేశాడు. బంట్వాల్ తాలూకాలోని కరింజా వద్ద ఉన్న భారీ రాతి నిర్మాణాన్ని అతను అధిరోహించాడు. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. కరింజా బెట్ట కర్ణాటకలోని పురాతన శివాలయాలలో ఒకటి. మొత్తం కొండ సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉంది. విస్తారమైన రాతి భూభాగాలు, దక్షిణాన దట్టమైన అడవితో విస్తరించి ఉంటుంది. ఇది ట్రెక్కింగ్ చేసేవారికి, పర్యాటకులకు ఒక ఇష్టమైన గమ్యస్థానం. అయితే ట్రెక్కింగ్ మాత్రం అంత ఈజీ కాదు. కానీ జ్యోతిరాజ్ అలవోకగా ఈ సాహసాన్ని చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జ్యోతిరాజ్ మార్చి 23న ఉదయం ఆలయం వెనుక వైపు నుండి భారీ శిలను ఎక్కడం ప్రారంభించాడు. సవాలుగా తీసుకుని ప్రారంభంలో తాడును ఉపయోగించి మిగిలిన మార్గాన్ని ఒట్టి చేతులతో ఎక్కాడు. అలా జ్యోతిరాజ్ తన నైపుణ్యాలను ప్రదర్శించాడు. కింద నుంచి ప్రేక్షకులు అతన్ని ఉత్తేజపరిచారు. ఉదయం 10 గంటలకు ప్రారంభించి 350 మీటర్ల కొండను కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేశాడు. కొండపైకి చేరుకున్నాడు. కొండను అధిరోహించాక కాషాయ జెండాను రెపరెపలాడించాడు. మండుతున్న ఎండలో వేడిగా ఉన్న శిలను ఎక్కిన అతనిని చూసి చాలా మంది ప్రేక్షకులు షాక్ తిన్నారు. ఇతను నిజంగానే అసాధారణమైన వ్యక్తి అంటూ పొగుడుతున్నారు. ఇక ఈ ఘనత సాధించిన తర్వాత కరింజా వద్ద గుమికూడిన వందలాది మంది జనం జ్యోతిరాజ్ను చప్పట్లతో అభినందిస్తూ స్వాగతించారు. జ్యోతిరాజ్ ట్రెక్కింగ్ తర్వాత శ్రీ కరింజేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశాడు. ఆలయ సిబ్బంది, నిర్వహణ అధికారులు అతన్ని సత్కరించారు. దక్షిణ కన్నడలోని బంట్వాల్ ప్రాంతంలో జ్యోతిరాజ్ చేసిన మొదటి సాహసయాత్ర ఇది. అనాథ పిల్లలకు సాహస క్రీడలలో శిక్షణ ఇవ్వటానికి క్లైంబింగ్ ఫౌండేషన్ మరియు స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. కర్ణాటక అంతటా ఇలాంటి విన్యాసాలు చేయటం ద్వారా ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చటం ఆయన దీర్ఘకాలిక లక్ష్యం. జ్యోతిరాజ్ తన సాహసయాత్రలను విదేశాలకు తీసుకెళ్లాలని మరియు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ శిఖరాలపై భారత జెండాను ఎగురవేయాలని కూడా కలలు కంటున్నాడు.